యజమానుడు వాడుకునేటువంటి యోగ్యమైన పాత్ర అంటే నీలో ఆ లక్షణాలు ఉన్నాయి కనుక ఒక యోగ్యమైన పాత్రగా నిన్ను దేవుడు వాడుకోబోతున్నాడు. మనుషులు వాడుకోవటం వేరు, యజమానుడు వాడుకోవటం వేరు. కానీ ఈ యజమానుడు వేరు. ఈ యజమానుడు ఎవరు అని అడిగితే, నిన్ను సృష్టించిన వాడు నీకు యజమాని, నిన్ను పుట్టించిన వాడు నీకు యజమాని, నిన్ను గర్భమున పుట్టించినటువంటి వాడు నీకు యజమాని. నీకు యజమాని ఎవరు అని అడిగితే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన చేతిలో మనము వాడబడేటువంటి యజమానుడు వాడుకునేటువంటి పాత్రగా మనం ఉండాలి. ఈ పాత్ర కొత్త పాత్రకు సాదృశ్యం. ఈ పాత్ర కొత్త పాత్రకు సాదృశ్యంగా ఉంది. మన జీవితంలో ఉన్నటువంటి పాతదనాన్ని తొలగించుకోవాలి. ఎన్నో సమస్యలు,